గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అయితే ఆయన మీద పెట్టిన సెక్షన్ల ప్రకారం ఇప్పుడు బెయిల్ వస్తుందా రాదన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. బెయిల్ కోసం బోలే షావలి ఎవరైతే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉన్నారో అతను వచ్చి ఇట్లాంటి సామాన్యుడికి బెయిల్ రావాలి, బయట ఉండాలి, విన్నర్ని తీసుకెళ్లి లోపట వేశారంటూ కూడా ఆయన ఆవేదనగా ఉన్నాడు. ఆయన వచ్చి ప్రస్తుతం అయితే బెయిల్ పిటిషన్ అయితే కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం కోర్టులో అయితే బెయిల్ పిటిషన్పై వాదనలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం వాళ్ళ తండ్రి ఎవరైతే పల్లవి ప్రశాంత్ తండ్రి, అట్లాగే లాయర్లు, అట్లాగే బోలే షావలి వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం రండి. ఆయన తరపున లాయర్లు అట్లాగే బోలే షావలి బెయిల్ పిటిషన్ కోసం అయితే ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నారు. అయితే లాయర్లతో మాట్లాడే ప్రస్తుతం తెలుసుకుందాం ఎట్లాంటి పరిస్థితి అండి. నమస్తే అండి, అసలు ఎఫ్ఐఆర్లో ఏం నమోదు చేశారండి? ఎఫ్ఐఆర్లో 147, 148, 290, 353, 427, 149 మోటార్ వెహికల్ యాక్ట్ పెట్టిరు. ఈ ఎంత దురదృష్టకరం అంటే అత్యాధునికమైన పోలీసు వ్యవస్థ ఉన్నప్పుడు ఒక చిన్న రైతు కుటుంబం అతను ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఓట్లేసి గెలిపించిండు. అలాంటిది ఈ సెలబ్రిటీలు ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకున్న బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. నేనేమంటున్నా అంటే కేసులు పెట్టినావు, దేని గురించి పెట్టినావు? ఆయన పాల్గొన్నాడా? దొమ్మిలా కావాలని ఉద్దేశపూర్వకంగా పాల్గొన్నాడా? అనుకోని ఒక సంఘటన, ఒక రైతు కుటుంబం నుండి వచ్చిండు, గెలిచిండు, బయటికి వచ్చిన తర్వాత ఈ డీసీపీ స్థాయి అంత ఉన్నతాధికారి పోవాల్సిన పరిస్థితి ఉందంటే ఆడ అంచనాలు వేసుకోవాలి కదా. బిగ్ బాస్ ఈరోజు జరిగింది కాదు కదా, 7 సీజన్లు జరిగినాయి. 6 సీజన్ల దాకా ఎట్లా పంపించినో అట్లా పంపించాలి. మీకు లా అండ్ ఆర్డర్ ఉన్నప్పుడు మీరు అంతా ఏం చేస్తారు? డీసీపీ లెవెల్ స్థాయి అధికారి పోయి వాళ్ళందరినీ తరిమి కొట్టడం జరిగింది. వాళ్ళు ఎవరో మాకు తెలుసా? ప్రశాంత్ గెలిచిన ఆనందంలో ఒక రైతు బిడ్డ సామాన్య కుటుంబం నుంచి ఈ హైదరాబాదు కూడా సరిగ్గా పరిసర ప్రాంతాలు తెలియని వ్యక్తి, అలాంటి వ్యక్తి మీద ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టిండ్రు, బెయిలబులే కేసులు. దానికి వాళ్ళు డీసీపీ స్థాయి లెవెల్లో కావాలని ఉద్దేశపూర్వకంగా చేసిర్రు. డెఫినెట్లీ బెయిల్ వస్తుంది. ఈ కేసులు కూడా అవి కరెక్ట్ కాదు, సమంజసం కాదు. ఉద్దేశపూర్వకంగా పెట్టాల్సిన అవసరం ఏముంటుందండి? ఇప్పుడు ఓ సెలబ్రిటీ ఉంటాడు, ఓ చిరంజీవో, నాగార్జునో, బాలకృష్ణ ఉంటాడు, ఓ పెద్ద ఈవెంట్ జరుగుతాడు, అనుకోకుండా సంఘటన జరిగితే వాళ్ళ మీద పెడతారా? ఇప్పుడు ఓ సంస్థ నిర్మించినప్పుడు దానికి అనుమతులు ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఒక గణేష్ మండపం పెడితేనే పోలీస్ పర్మిషన్, ఒక ఈవెంట్ జరిగితే పోలీస్ పర్మిషన్ ఉన్నప్పుడు, ఓ సంఘటన జరిగినప్పుడు గంతమంది జనం కూడిరు, గంతమంది పబ్లిక్ ఉన్నప్పుడు ఒక ఉన్నతాధికారులు పోలీసు అందరూ కలిసి దాన్ని చేసి నిర్వీర్యం చేసి సెలబ్రిటీలు అల్లనే ఉంచి అందరినీ పంపించిన తర్వాత పంపించేది ఉంటుంది. మీరు పంపిస్తే తాకులాటలు పెట్టి తమాషాలు పెట్టినట్టుంది పోలీసు వాళ్ళ కథ. ఇంత మంచి ముఖ్యమంత్రి వచ్చినాక కూడా మీరు ఇంకా పాతకాలపు వ్యవహారాలు ఇవ్వద్దని మనవి. లా అండ్ ఆర్డర్ ఎవరైనా ఇచ్చేయాలి, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయొద్దు. కానీ ఆ రోజు గెలిచిన తర్వాత పల్లవి ప్రశాంత్ బయటికి వచ్చేటప్పుడు పోలీసులు ఖచ్చితంగా చెప్పారు, వెనక్ గేట్ నుంచి వెళ్ళిపోండి, దయచేసి ఇక్కడ క్రౌడ్ ఎక్కువని విజ్ఞప్తి చేసినా కూడా కావాలనే చేశారు అనేది ఒక అభియోగం. దానిపై ఏమంటారు మీరు? ఇప్పుడు నేను కూడా అంటున్నా, చెప్పలేదంటున్నా. ఒక డీసీపీ స్థాయి ఉన్నతాధికారి పంపించే బదులు అందరినీ భోజనాలు చేసి అన్నీ చేసిన తర్వాత అంతా క్లియరెన్స్ చేసిన తర్వాత పంపిస్తే బాగుంటుంది, ఎవరికైనా సంతోషం ఉంటుంది కదండి. ఏదో అనుకోకుండా జరిగిన సంఘటన దాన్ని సామరస్యపూర్వకంగా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి నిర్ణయం చేస్తారు? ఈరోజు తెలంగాణలో ఒక ముద్దు బిడ్డ ఒక కప్పు గెలిచిండు, తీసుకుపోయి ఆ కప్పుని జైల్లో పెట్టినట్టే ఉన్నది. ఎక్కడి వరకు సమంజసం? ఇప్పుడు ఎవరైనా ఫిర్యాదు చేసిరా కేసు మీద? ఆయన మీద ఇట్లా జరిగింది. ప్రభుత్వ ఆస్తులుగా ధ్వంసమైనాయి, బస్సులు ధ్వంసమయ్యాయి. బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎవరైతే ఇదివరకు ఉన్న కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళు కూడా అసంతృప్తి వ్యక్తం చేసి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కదా. పల్లవి ప్రశాంత్ మనుషులు అలా అంటున్న వాళ్ళంతా పల్లవి ప్రశాంత్ మనుషులు ఎవరు ఉంటారో తెలుసా? మట్టి మనుషులు, రైతులు, చిన్న వాళ్ళు, అభిమానులు ఉంటారు. అట్లా చేయరు. పాశ్చాత్య నాగరికత అలవాటు పడి ఈ హైదరాబాద్లో ఉన్న కొంతమంది వ్యక్తులే కానీ అలాంటి వాళ్ళు రారు. రాష్ట్రంలో ఉన్న ఇన్ని గ్రామాల నుంచి పల్లవి ప్రశాంత్కు సభ పెడుతూ వస్తారు, ఒక 10,000 మంది రైతులు వస్తారు. ఆయనకు ఇట్లా పబ్ కల్చర్ వాళ్ళు ఎవరు, టిక్ టాక్ వాళ్ళు, బిగ్ టాక్ వాళ్ళు ఎవరు రాళ్ళు. సామాన్య రైతు కుటుంబం చిన్నగా వ్యవసాయం చేసి వరి నాట్లు వేసి మందు వేసుకునే ఆయనకు
తీసుకొచ్చి అమితాబ్ బచ్చన్ దగ్గర కూర్చొని నేను సినిమా చేస్తా అంటే సెలబ్రిటీ అయ్యిండు. మా టీవీ వాళ్ళు నాగార్జున గారు అవకాశం ఇచ్చి మంచి ప్రోగ్రామ్ చేసిర్రు. దానికి తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకొని పంపిస్తే బెటర్ దెన్ ఇదే వేరే పెద్ద సెలబ్రిటీకి అయితే ఇదే కేసులు పెడతారా? ఫ్యూచర్లో ఇప్పుడు పెట్టిరు కదా సార్ పల్లవి ప్రశాంత్ గారికి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసు వాళ్ళని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇట్లే పల్లవి ప్రశాంత్కి ఎట్లా చేసారో రాష్ట్రం మొత్తం కూడా ఇదే విధంగా చేయాలి. ఓకే, ఇప్పుడు పెట్టిన సెక్షన్ల ప్రకారం బెయిల్ వచ్చే అవకాశం ఉందా? వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. వస్తుంది. ఇప్పుడు పోవాలి, ఆర్గ్యుమెంట్ చేయాలి, చెప్పాలి, రిక్వెస్ట్ చేయాలి. అసలు ఏంది ఆయన ఏమైనా పెద్ద చదువుకొని ఇది చేసి ఇదివరకు 5-6 కేసులు ఉన్నాయి ఆయన మీద. ఒక రైతు మీద పెట్టిరంటే ఎంత ఇబ్బంది ఉంటుంది. చాలా తప్పు పెట్టిండు. చట్టాన్ని గౌరవించాలి, చట్టాన్ని చేతిలో తీసుకోలే. ఆయన వేరే వాళ్ళు తీసుకుంటే ఈయన మీద పెట్టిరు అనేది మా బాధ. చట్టము ఎప్పుడైనా కానీ ఎవరికి చుట్టం కాదు. పోలీసు వాళ్ళు కేసు పెట్టిండొచ్చు కానీ దాని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు నేను అద్దం బల కొడతాను, నీ మీద కేసు పెడితే ఎట్లుంటుంది? అట్లున్నది వ్యవహారం. చాలా జాగ్రత్త ఉండాలి. తెలంగాణలో ఒక రైతు బిడ్డ వచ్చి స్పందన వచ్చింది. ఆడ ఏం మిస్టేక్ అయిందంటే ఆయనకి ఏం తెలియదు. ఫోన్లే లేవు. బిగ్ బాస్లో ఫోన్లు ఉంటాయా? బయటకు వచ్చిన తర్వాత అందరూ 10,000 మంది కనబడితే ఏమవుతుందో మైండ్ బ్లాక్ అయిపోతుంది. తేరుకునే లోకటే ఇది చేసేసి కేసులు పెట్టిరు. కేసులు పెట్టినప్పుడు సెలబ్రిటీ సమాజానికి రేపు మెసేజ్ ఇచ్చేవాల్సి ఉంటుంది. రేపు పోలీస్ వ్యవస్థలో డ్రగ్స్ గిక్స్ అని ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి దానికి ఇట్లాంటి సెలబ్రిటీలను వాడుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మంచిగా ఉండాలి, పోలీస్ వ్యవస్థ మంచిగా ఉండాలి, అన్ని వ్యవస్థలు మంచిగా ఉండాలి. ఇది కావాలని ఉద్దేశపూర్వకం పెట్టిందని అనిపిస్తుంది నాకైతే. నేను ఇన్ని కేసులు చూసినా కాబట్టి ఉద్దేశపూర్వకంగా అనిపిస్తుంది. ఫర్దర్గా లా అండ్ ఆర్డర్ ఎవరు చేతిలో తీసుకోవద్దు, జనం ఎవరైనా ఇది చేయొద్దు. మా బోలే బ్రదరు ఈ సహకారం అందరిని అడ్వకేట్లను కోఆర్డినేషన్ చేసి ఇది చేసి రాత్రి బగళ్ళు నిన్న నైట్ కూడా 4 o'clock ఉండి ఆయన ఎంతో కష్టపడి ఇంతమంది బిగ్ బాస్లో 7 అయిపోయిన ఎపిసోడ్లు, ఒక్కరన్నా సీజన్స్ అయిపోయినాయి. ఎవరైనా ఒకరు స్పందిస్తలేరు. ఎందుకు స్పందిస్తారంటే దిస్ ఈజ్ తెలంగాణ బిడ్డ కాబట్టి స్పందిస్తలేరు. థ్యాంక్ యూ.